ఏపీ ప్రజలకు బిగ్ గుడ్ న్యూస్. 3 లక్షల మందికి కొత్త పెన్షన్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సుమారు 3 లక్షల మందికి సామాజిక భద్రత పెన్షన్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు, సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరిశీలన పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి పెన్షన్ పంపిణీ చేసేలా కార్యాచరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త పెన్షన్లలో అందరికీ ఒకేసారి కాకుండా మొదటి దశలో వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి మొత్తం ఎన్ని పెన్షన్లు ఇవ్వనున్నారు? ఎవరెవరికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది? దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు? వృద్ధులు, వితంతువులు మాత్రమేనా? ఇతర కేటగిరీల వారికి కూడా అవకాశం ఉంటుందా? దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా పత్రాలు అవసరమా? ఈ మొత్తం విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 3 లక్షల కొత్త పెన్షన్లు. అసలు విషయానికి ఏమిటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు అందుతున్నాయి. అయితే కొత్తగా పెన్షన్ పొందాల్సిన అర్హులైన ప్రజలను గుర్తించి, వారికి కూడా పెన్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొత్తగా సుమారు 3 లక్షల పెన్షన్లను మంజూరు చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక ముఖ్యమైన విషయానికి, ఈ 3 లక్షల మందిని ఒకేసారి ఎంపిక చేసి పెన్షన్ ఇవ్వకుండా, కేటగిరీల వారీగా దశలవారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. అంటే మొదటి దశలో కొన్ని ముఖ్యమైన కేటగిరీలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన కేటగిరీలను పరిశీలించే విధంగా ప్రక్రియ ఉండొచ్చు. సెప్టెంబర్లో దరఖాస్తులు, అక్టోబర్ నుంచి పెన్షన్. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయానికి ఇదే. కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. దరఖాస్తులు వచ్చిన తర్వాత అధికారులు వాటిని పరిశీలిస్తారు. అర్హతలు ఉన్నాయా? కుటుంబ పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారా? పెన్షన్కు సంబంధించిన నిబంధనలు వర్తిస్తున్నాయా? ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు అక్టోబర్ నెల నుంచి పెన్షన్ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటనలో తేదీలు, దరఖాస్తు విధానం వంటి వివరాలు స్పష్టంగా వెల్లడైన తర్వాతే తుది వివరాలను నిర్ధారించుకోవాలి. మొదటి ప్రాధాన్యత ఎవరికి? కొత్త పెన్షన్లలో మొదటి దశలో వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రాథమికంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.70 లక్షల మంది వితంతువులను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో అర్హతలు పరిశీలించిన తర్వాత సుమారు 1.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మరోసారి అధికారులు పరిశీలన చేస్తారు. అందువల్ల చివరకు ఎంతమంది అర్హులుగా తేలుతారు అనేది అధికారిక పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. వృద్ధులకు కూడా కొత్త పెన్షన్లు. వితంతువుల తర్వాత మరో ముఖ్యమైన కేటగిరీ వృద్ధులు. కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లలో కొంత భాగాన్ని వృద్ధులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న అర్హులైన వ్యక్తులకు సామాజిక భద్రత కల్పించడమే ఈ పెన్షన్ పథకం ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరు వృద్ధాప్య పెన్షన్కు అర్హులై ఉండి ఇప్పటివరకు పెన్షన్ పొందకపోతే, కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తప్పకుండా వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇతర కేటగిరీలకు కూడా అవకాశం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయానికి ఉంది. కేవలం వృద్ధులు, వితంతువులకే కాకుండా ఇతర అర్హత కలిగిన వృత్తిపరమైన కేటగిరీలకు కూడా దశలవారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాటిలో చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వృత్తులకు సంబంధించిన కేటగిరీలు ఉన్నాయి. ఈ కేటగిరీలకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీల్లో అర్హులైన వారికి కూడా పరిశీలన తర్వాత పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ప్రతి కేటగిరీకి వేర్వేరు అర్హతలు, ధృవపత్రాలు ఉండే అవకాశం ఉన్నందున అధికారిక మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి.
దివ్యాంగుల పెన్షన్ విషయంలోనూ పరిశీలన. ఇక దివ్యాంగుల పెన్షన్ విషయానికి వస్తే అర్హత నిర్ధారణలో భాగంగా సదరం సర్టిఫికెట్లను కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అర్హత లేని వ్యక్తులకు సర్టిఫికెట్లు జారీ అయ్యాయా? సర్టిఫికెట్లో పేర్కొన్న వైకల్యం నిజంగా ఉందా? పెన్షన్ నిబంధనలకు సరిపోతుందా? ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేసే విధానం ఉండొచ్చు. ప్రభుత్వం అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం అందేలా వ్యవస్థను పర్యవేక్షించే అవకాశం ఉంది. 3 లక్షల పెన్షన్లు. కాని అందరికీ ఒకేసారి కాదు. ఇక్కడ మరోసారి గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే 3 లక్షల కొత్త పెన్షన్లు అంటే ప్రతి ఒక్కరికీ అక్టోబర్ 1 తేదీనే పెన్షన్ వస్తుందని అర్థం కాదు. కేటగిరీల వారీగా పరిశీలన, అర్హత నిర్ధారణ, దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత దశలవారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. మొదటి దశలో వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత మిగిలిన కేటగిరీలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ను నమ్మకుండా ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు విడుదల చేసే అధికారిక ప్రకటనను తప్పకుండా పరిశీలించండి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు కొన్ని విషయాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మీకు సంబంధించిన ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయా చూసుకోండి. బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా చెక్ చేసుకోండి. మీ కేటగిరీకి సంబంధించిన ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. వితంతువులు అయితే సంబంధిత ధృవపత్రాలు, వృద్ధాప్య పెన్షన్కు సంబంధించిన వివరాలు, వృత్తిపరమైన పెన్షన్ కేటగిరీలో ఉంటే సంబంధిత వృత్తి ధృవపత్రాలు, దివ్యాంగులైతే సంబంధిత సదరం సర్టిఫికెట్ వంటి పత్రాలు అవసరం కావచ్చు. అయితే ఏ పత్రాలు తప్పనిసరిగా కావాలి అనేది అధికారిక దరఖాస్తు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయానికి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సుమారు 3 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన తర్వాత అక్టోబర్ నుంచి పెన్షన్ పంపిణీ చేయాలనే కార్యాచరణ ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చేనేత, గీత, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి ఇతర వృత్తిపరమైన కేటగిరీలను పరిశీలించే అవకాశం ఉంది. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా అర్హతలను పరిశీలించే అవకాశం ఉంది. అయితే దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ, అర్హతలు, అవసరమైన పత్రాలు, కేటగిరీల వారీగా ఎన్ని పెన్షన్లు ఇస్తారు అనే తుది వివరాలను అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు అప్రమత్తంగా ఉండండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ గ్రామంలో, మీ కుటుంబంలో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, డబ్బుల విడుదల, కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మరో ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.